నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి లక్కీ వాచ్ నుంచి మనం ఎలా విత్డ్రా తీసుకోవాలో చూసేద్దామండి. సో ముందుగా లక్కీ వాచ్లో చూస్తున్నారు కదా, 4 days ఎర్నింగ్ వచ్చేసి $0.7 అయితే అయినాయి. సో 4 daysకి వచ్చేసి మనం 2600 అండ్ సంథింగ్ వీడియోస్ అయితే చూసాము. సో దానికైతే మనకి $0.7 అయితే అయినాయి కదా. సో దీని అయితే ఈరోజు పేఅవుట్ అయితే తీసుకుందాము. సో పేఅవుట్ తీసుకోవడానికి పేఅవుట్ సెక్షన్ ఉంది కదా కింద, వాచ్ అయిన దాని పక్కన పేఅవుట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. పేఅవుట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా రకాల వాలెట్స్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. దాంట్లోని మనం నిన్న మాట్లాడిన ఫాసెట్ పే అకౌంట్ ఓపెన్ చేసాం కదా, సో దాంట్లోకి మనం విత్డ్రా అయితే తీసుకుందాం. ఇంకెవరైనా ఫాసెట్ పేలో అకౌంట్ తీసుకోకపోతే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ ఫాసెట్ పే USDT అని ఉంది కదా, అక్కడ మనం మన అకౌంట్ని లింక్ అయితే చెయ్యాలి. దానికోసం మనం ఫాసెట్ పేని ఓపెన్ చేసేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వచ్చేసేయండి. ప్రొఫైల్ ఆప్షన్లో క్లిక్ చేయగానే మనకి డిపాజిట్ అండ్ విత్డ్రా అనేసి ఉంది కదా, దాని మీదకి వెళ్తే అక్కడ USDTని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద మనకి ఎప్పుడు కూడా TRX అక్కడ TRC20 ఉందో లేదో మనం చూసుకొని దాని మీద క్లిక్ చేసి అక్కడ పైన కాపీ కోడ్ అనేసి ఉంది కదా, కాపీ అడ్రస్, డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసేసి మనం లక్కీ వాచ్లోకి వచ్చేసి పేఅవుట్స్లోకి రావాలి. పేఅవుట్స్లోకి వచ్చాక మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే కింద యాడ్ ఏ వాలెట్ సెక్షన్ మీదకి వెళ్ళాలి. యాడ్ ఏ వాలెట్ సెక్షన్ మీద ఫాసెట్ పే USDT అనేసి ఉంది కదా, మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేసి సేవ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి లాస్ట్లో. సో సేవ్ సెట్టింగ్స్ మీద నొక్కగానే మనకైతే ఈమెయిల్కి అయితే ఒక కోడ్ అయితే వెళ్ళిపోతుందండి, కన్ఫర్మేషన్ కోడ్. సో ఈమెయిల్ ఓపెన్ చేసుకొని లక్కీ వాచ్ నుంచి వచ్చిన ఈ కోడ్ అయితే చూస్తున్నారు కదా, ఆ కోడ్ని సేమ్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేదండి. పేస్ట్ చేయగానే మనకి వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది కదా, మనకి సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో క్లోజ్ అండి. బ్యాక్ వచ్చాక మళ్ళీ పేఅవుట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి పైకి స్క్రోల్ చేసి మళ్ళీ ఫాసెట్ పే అనేది, ఎందుకు మనం ఫాసెట్ పేలో తీసుకుంటున్నామంటే దాంట్లో 0.1 USDT అయ్యింది అనుకోండి, పేఅవుట్ తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అమౌంట్ ఎంత అమౌంట్ ఉంది మన దగ్గర, 0.7 అయితే నా దగ్గర ఉంది కాబట్టి 0.7 అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఫీ వచ్చేసి కింద మనకి డిస్ప్లే అవుతుంది చూడండి, ఫీ సెక్షన్ దగ్గర 0.74 నేను యాడ్ చేయగానే నాకు ఫీ ఎంత పడుతుంది, 0.03 మీరు చూస్తున్నారు కదా. సో 0.03 కట్ చేసుకొని మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏది ఉందో మనకి వేస్తాడు, అది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ రిక్వెస్ట్ పేఅవుట్ మీద క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ పేఅవుట్ క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లో మనకి అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే పేమెంట్ కట్ అయిపోయింది చూసారు, సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. పైన చూసుకున్నట్టయితే మనకి ఇందాకున్న బ్యాలెన్స్ అయితే కట్ అయింది, ఎంత ఎంట్రీ చేసామో అంత అమౌంట్ అయితే దీంట్లో కట్ అయింది కదా. సో మీకు ఫాసెట్ పేలో మీకు చూపిస్తాను చూడండి. సో ఫాసెట్ పేని ఓపెన్ చేసుకుంటే లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు జీరోస్గా కనిపిస్తున్నాయి. ఒకసారి మళ్ళీ ఒక 1 minute తర్వాత చూద్దాము. సో 1 minute తర్వాత ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోయినాయి చూసారా, $0.71 అనేది. సో మనం అక్కడ నుంచి విత్డ్రా చేసుకున్న దీంట్లోకి అయితే యాడ్ అయిపోయింది. సో దీంట్లో నుంచి మనం బ్యాంక్లోకి ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే, దీంట్లో చెప్పాను కదా, మనకి దీంట్లో నుంచి మన బ్యాంక్లోకి రావాలంటే బైనాన్స్ అకౌంట్ కానీ లేదంటే వేరే ఎక్స్చేంజెస్ కానీ కావాలి. ఇది ఓన్లీ వాలెట్ అండి. సో మనం డైరెక్ట్ USDTలో కావాలంటే కింద చూస్తున్నారు కదా, మినిమం కాదు కానీ దీంట్లో అయితే మనం USDTలో మనం విత్డ్రా తీసుకోవాలంటే దీంట్లో చాలా ఎక్కువ ఫీ అయితే పడుతుంది. సో ఇది కాకుండా మనం పాలిగాన్ అనేది ఇంకో కాయిన్ ఉందండి, దాంట్లోకి ఈ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ 3 dots మీద క్లిక్ చేయండి. కాయిన్ స్వైప్ ఉంది కదా, స్వైప్ చేయాలన్నమాట, అంతే మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, బిట్ కాయిన్లో మనకి ఏమి కూడా లేదు బ్యాలెన్స్. సో USDTలో ఉంది కాబట్టి USDT సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పక్కన మ్యాక్స్ ఉంది కదా, మ్యాక్స్ మీద క్లిక్ చేయండి, అంటే మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి అన్నట్టు. సో కింద వచ్చేసి ఇథేరియం దగ్గర పాలిగాన్, మనకి ఇదే తక్కువ ఫీజు తీసుకునే కాయిన్ అనమాట. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసిన సరే తక్కువ ఫీజు పడుతుంది, అందుకే పాలిగాన్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో కన్వర్ట్ నొక్కాక సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయితే అయిపోయినాయి. చూస్తున్నారు కదా, మనం మెయిన్ డాష్ బోర్డ్లోకి వచ్చాను అనుకోండి, USDTలో ఉండేది ఇప్పుడు దాకానే, ఇప్పుడు పాలిగాన్లోకి మనకి వచ్చేసినాయి చూసారా కాయిన్స్. సో విత్డ్రా క్లిక్ చేయండి, దీంట్లోని పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని విత్డ్రా క్లిక్ చేయండి. విత్డ్రా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బైనాన్స్ ఎక్స్చేంజ్ కానీ లేదంటే అదర్ ఏదైనా ఎక్స్చేంజ్ వాడి మనం దాంట్లో నుంచి
అంటే ఈ కాయిన్స్ని మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బైనాన్స్ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఎలాగా విత్డ్రా చేయాలనేది. సో దాంట్లో వచ్చేసి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీదకి వెళ్ళి పాలిగాన్ కాయిన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పిఓఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం పిఓఎస్ని కాపీ అక్కడ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ ఫాసెట్ పేలోకి వచ్చేసి మనం లింక్డ్ అడ్రసెస్ ఉంటాయి. లింక్డ్ అడ్రసెస్లోని అక్కడ అడ్రస్ అయితే పేస్ట్ చేసేసి పైన మనం పాలిగాన్ అనేసి నేమ్ టైప్ చేసి ఇక్కడ లింక్ చేసేసేయండి. సక్సెస్ఫుల్గా ఇక్కడ లింక్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేయండి లింక్ అవ్వకపోతే. సో ఇక్కడ లింక్డ్ అనేసి చూపిస్తుంది కదా మనకి. అడ్రస్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అన్నట్టు, లింక్ అవుతుంది. సో మనం మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి డిపాజిట్ అండ్ విత్డ్రా కొట్టేసి కింద మనం పాలిగాన్ మనం ఇందాక స్వైప్ చేసాం కదా కాయిన్స్. సో పాలిగాన్లోకి అయితే వచ్చేసాము. సో పాలిగాన్ క్లిక్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేయాలి. విత్డ్రా మీద క్లిక్ చేశాక ఇక్కడ లింక్డ్ అడ్రస్ అని ఉంది కదా, పాలిగాన్ నాకు వచ్చింది చూడండి. నేను దాని మీద ట్యాప్ చేశాను. ఇక్కడ అమౌంట్ దగ్గర వచ్చేసి ఆల్ నొక్కండి. ఇక్కడ మినిమం కాదు, ఆల్ నొక్కి కింద అది ప్రయారిటీ విత్డ్రావల్ 5 minutesలో అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా ఫీజు పడుతుంది అనమాట, తక్కువ ఫీజు అనమాట మనకి. ఇక్కడ ప్రొసీడ్ కొనుక్కోవాలి. ప్రొసీడ్ కొట్టగానే నాకు వెంటనే పైన కన్ఫర్మేషన్ అనేసి వచ్చింది కదా. సో మీరు చూసుకోండి, ఇక్కడ నాకు వెంటనే వితిన్ సెకండ్స్లో నాకు ఇక్కడ అమౌంట్ అనేది కట్ అయిపోయింది. సో నేను బైనాన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బైనాన్స్లోకి రావాలంటే 2 నుంచి 3 minutes అయితే టైం పడుతుంది. సో రిసీవ్ అయితే అయిపోతాయి పేమెంట్. నేనైతే స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. సో మీ దగ్గర బైనాన్స్ ఉండదు కాబట్టి సో కాయిన్స్ అనేది నాకు ట్రాన్స్ఫర్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇంకా వీడియో ఎండింగ్లో